హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. ఈ నెల 15న ఏపీ క్యాబినెట్ భేటీ షురూ. తీసుకునే కీలక నిర్ణయాలైతే ఇవే అండి ఉద్యోగ పెన్షనర్లకు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్ళీ ఆశలు అయితే చిగురిస్తూ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అంటే ఏపీ క్యాబినెట్ భేటీ ఏప్రిల్ 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే జరగనుండటమే ఇందుకు గల కారణము. గత కేబినెట్ సమావేశంలో ఉద్యోగ సంబంధిత అంశాలపై ఎటువంటి సానుకూల ప్రకటనలు రాకపోవడంతో నెలకొన్న నిరాశను ఈ కేబినెట్ భేటీ అయితే దూరం చేస్తుంది అని కీలకమైన హామీలతో పాటుగా తమ దీర్ఘకాలిక సమస్యలపై సానుకూల నిర్ణయాలు వెలువడతాయని ఉద్యోగ వర్గాలు గట్టిగా ఆశిస్తూ ఉన్నాయి. సో గత భేటీ నిరాశ, తాజా భేటీపై ఆశలు. వాస్తవానికి ఏప్రిల్ 3వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు కొంత నిరాశ మిగిలించింది. వారి ప్రధాన డిమాండ్లపై కూడా ఎటువంటి చర్చలు కానీ నిర్ణయాలు కానీ వెలువడలేదు. దీంతో ఈ నెలలో ఇక కేబినెట్ భేటీలు ఉండకపోవచ్చు అని అయితే అంతా అనుకున్నారు, భావించారు. తమ సమస్యల పరిష్కారం మరింత ఆలస్యం కావచ్చని ఉద్యోగులు భావించిన తరుణంలోనే ఏప్రిల్ 15 వచ్చే 15 తేదీన అయితే మరోసారి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. సీఎస్ కీలక ఆదేశాలు, ఎజెండా రూపకల్పన. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ విజయానంద్ గారు అన్ని శాఖలకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను, ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇంకా అమలు చేయవలసిన హామీలకు సంబంధించి ఫైళ్లను సిద్ధం చేసి రాబోయే శుక్రవారం అంటే ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల అయితే క్యాబినెట్ ఆమోదం కోసం పంపాలి అని చెప్పేసి ఆయన స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారము. ఉద్యోగుల ప్రధాన ప్రధాన డిమాండ్లు కేబినెట్ దృష్టికి. గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అయితే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. బీఆర్సీ కమిషన్ కొత్త బీఆర్సీ ఏర్పాటు చేసి వెంటనే చైర్మన్ను నియమించాలని బలంగా కోరుతున్నారు. డిఏల విడుదల. పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర బకాయిలు పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్స్ వంటి ఇతర ఆర్థిక బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఇటీవల ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద ధర్నాలు కూడా నిర్వహించారు. ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నాయకులు కూడా గత సమావేశాల్లో వెలిబుచ్చినట్టుగానే పీఆర్సీ ఏర్పాటు, డిఏ విడుదల వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి మరోసారి బలంగా తీసుకెళ్తామని కూడా తెలిపారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 15వ తేదీన జరగబోయే కేబినెట్ భేటీలో తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కీలకమైన ప్రకటనలు చేస్తుందని ఉద్యోగులు గంపెడు ఆశలు అయితే పెట్టుకున్నారు. సో ఇతర కీలక పథకాలకు ఆమోదం. ఉద్యోగుల సమస్యలతో పాటుగా ఈ కేబినెట్ సమావేశంలో మరికొన్ని కీలకమైన పథకాల ప్రాజెక్టులు ఆమోద ముద్ర అయితే వేసుకోనున్నాయి, లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా మెగా డిఎస్సి, నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నటువంటి మెగా డిఎస్సి ప్రకటనకు సంబంధించి తుది నిర్ణయము. సంక్షేమ పథకాలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి ముఖ్యమైన సంక్షేమ పథకాల అమలు విధి విధానాలు. ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులపై కూడా ఈ సమావేశంలోనే చర్చించి ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం పర్యటన. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 11వ తేదీ అంటే రేపటి రోజున కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని అగ్రిపల్లిలో పర్యటించి మహాత్మా జ్యోతిరావు పులే జాతీయ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. మొత్తం మీద ఏప్రిల్ 15వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో దానిపైన రాష్ట్రంలోని ప్రజల్లో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల అధిక అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగానే స్పందిస్తుందా, మెగా డిఎస్సి ఇతర సంక్షేమ పథకాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా అయితే మారింది. ఈ భేటీ నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుతో పాటుగా లక్షలాది మంది ఉద్యోగులకు సంక్షేమంపై కూడా గణనీయమైన ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది.